నీ అప్పులు తీరవని, నీకు ఉద్యోగం రాదని, నీకు పిల్లలు పుట్టరని, ఇదిగో నాకు వివాహం కాదని, ఏ సమస్య కొరకు నువ్వు బాధపడుతున్నావో, ఏ వేదనతో నువ్వు కుమిలిపోతున్నావో, ఆ వేదన, సమస్యను యేసయ్య ఒక్క నిమిషంలో తీర్చేస్తాడు. ఈరోజు ప్రార్థిస్తావా? ఆయన సహాయాన్ని కోరుకుంటావా? దేవుడు నీ ఎదుట ఉన్నాడు. నీకున్నవన్నీ సమస్యలన్నీ తీసివేసి నీకు విజయాన్ని ఇస్తాడు. గొప్ప దేవుడు నీ చెయ్యి ఎప్పుడుకి విడవడు. నీ చెయ్యి పట్టుకొని ఉన్నాడు. ఆయన అరచేతులలో మనల్ని చెప్పుకొని ఉన్నాడు. ఎవరు మనల్ని విడిచిపెట్టినా ఆయన ఎన్నడూ మనల్ని విడిచిపెట్టడు. నీకు విజయాన్ని ఇస్తాడు. నీకు తోడై ఉంటాడు. నువ్వు ఒంటరివి కాదు. దేవుడు నీకు తోడున్నాడు. నీకు విజయాన్ని ఇస్తాడు. నువ్వు బాధపడే అవసరం లేదు. నేను ఒంటరిని అని. నువ్వు ఒంటరోడివి కాదు. నీకు బలమైన దేవుడు ఉన్నాడు. శక్తిమంతుడు ఉన్నాడు. మనుషులు నమ్ముకున్నవాడు మోసపోతాడు. డబ్బును నమ్ముకున్నవాడు మోసపోతారు. బలాన్ని నమ్ముకున్న వాళ్ళు మోసపోతారు. కానీ యేసు ప్రభుని, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఎన్నడూ మోసపోరు. దిగులు పడకు, గెలిచేది నీవే. దేవుడు నీటిలో నుంచి నడిచొచ్చాడు. ఎర్ర సముద్రమును పాయలు చేశాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిన. అలా చెప్పుకుంటూ పోతే దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేశారు. నీ జీవితంలో చేయడా? నీ బాధలు తీసివేయలేడా? నీ కష్టాలు తీసివేయలేడా? నీ కన్నీటిని తుడిచివేయలేడా? నీకు మేలు చేయడా? చేస్తాడు. నీకు మేలు చేస్తాడు. భయపడకు. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. దేవునికి సమస్తమును సాధ్యమే. నీకు మేలు చేస్తాడు యేసయ్య. దేవుడు నీటిలో నుంచి నడిచొచ్చాడు. ఎర్ర సముద్రమును పాయలు చేశాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిన. అలా చెప్పుకుంటూ పోతే దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేశారు. నీ జీవితంలో చేయడా? నీ బాధలు తీసివేయలేడా? నీ కష్టాలు తీసివేయలేడా? నీ కన్నీటిని తుడిచివేయలేడా? నీకు మేలు చేయడా? చేస్తాడు. నీకు మేలు చేస్తాడు. భయపడకు. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. దేవునికి సమస్తమును సాధ్యమే. నీకు మేలు చేస్తాడు యేసయ్య. ఆ గొప్ప దేవుడు నీ చెయ్యి ఎప్పుడుకి విడవడు. నీ చెయ్యి పట్టుకొని ఉన్నాడు. ఆయన అరచేతులలో మనల్ని చెప్పుకొని ఉన్నాడు. ఎవరు మనల్ని విడిచిపెట్టినా ఆయన ఎన్నడూ మనల్ని విడిచిపెట్టడు. నీకు విజయాన్ని ఇస్తాడు. నీకు తోడై ఉంటాడు. నువ్వు ఒంటరివి కాదు. దేవుడు నీకు తోడున్నాడు. నీకు విజయాన్ని ఇస్తాడు. నువ్వు బాధపడే అవసరం లేదు. నేను ఒంటరిని అని. నువ్వు ఒంటరోడివి కాదు. నీకు బలమైన దేవుడు ఉన్నాడు. శక్తిమంతుడు ఉన్నాడు. నీ అప్పులు తీరవని, నీకు ఉద్యోగం రాదని, నీకు పిల్లలు పుట్టరని, ఇదిగో నాకు వివాహం కాదని, ఏ సమస్య కొరకు నువ్వు బాధపడుతున్నావో, ఏ వేదనతో నువ్వు కుమిలిపోతున్నావో, ఆ వేదన, సమస్యను యేసయ్య ఒక్క నిమిషంలో తీర్చేస్తాడు. ఈరోజు ప్రార్థిస్తావా? ఆయన సహాయాన్ని కోరుకుంటావా? దేవుడు నీ ఎదుట ఉన్నాడు. నీకున్నవన్నీ సమస్యలన్నీ తీసివేసి నీకు విజయాన్ని ఇస్తాడు. నీ అప్పులు తీరవని, నీకు ఉద్యోగం రాదని, నీకు పిల్లలు పుట్టరని, ఇదిగో నాకు వివాహం కాదని, ఏ సమస్య కొరకు నువ్వు బాధపడుతున్నావో, ఏ వేదనతో నువ్వు కుమిలిపోతున్నావో, ఆ వేదన, సమస్యను యేసయ్య ఒక్క నిమిషంలో తీర్చేస్తాడు. ఈరోజు ప్రార్థిస్తావా? ఆయన సహాయాన్ని కోరుకుంటావా? దేవుడు నీ ఎదుట ఉన్నాడు. నీకున్నవన్నీ సమస్యలన్నీ తీసివేసి నీకు విజయాన్ని ఇస్తాడు. నువ్వు ఏడ్చే పని లేదు. నువ్వు అవమానపడే అవసరం లేదు. యేసయ్య మరణాన్ని జయించాడు. నీకున్న సమస్యలన్నిటినీ తీసివేసి నీకు విజయాన్ని ఇస్తాడు. నా జీవితం ఇంకా మారదు, నా లైఫ్ ఇంతే అని చనిపోదాంలే అని నిర్ణయించుకున్నావా? నువ్వు చనిపోయే అక్కర్లేదు. మన కొరకు సిలువలో యేసయ్య ప్రాణం ఇచ్చారు. ఆయన సమస్తమును మన జీవితంలో చేయగలడు. ఆయన గొప్ప దేవుడు. నువ్వు చావవద్దు. ఆయన కొరకు నువ్వు నిలబడు. ఆయన నిన్ను గెలిపిస్తాడు. నీకు సమాధానాన్ని ఇస్తాడు. నీకు సంతోషాన్ని ఇస్తాడు. నీ శత్రుల ముందే నిన్ను తలలా చెయ్యబోతున్నాడు యేసయ్య.
నా జీవితం ఇంకా మారదు, నా లైఫ్ ఇంతే అని చనిపోదాంలే అని నిర్ణయించుకున్నావా? నువ్వు చనిపోయే అక్కర్లేదు. మన కొరకు సిలువలో యేసయ్య ప్రాణం ఇచ్చారు. ఆయన సమస్తమును మన జీవితంలో చేయగలడు. ఆయన గొప్ప దేవుడు. నువ్వు చావవద్దు. ఆయన కొరకు నువ్వు నిలబడు. ఆయన నిన్ను గెలిపిస్తాడు. నీకు సమాధానాన్ని ఇస్తాడు, నీకు సంతోషాన్ని ఇస్తాడు. నీ శత్రుల ముందే నిన్ను తలలా చెయ్యబోతున్నాడు యేసయ్య.